హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మన నల్లమల్ల పులి ఓ పెద్ద చర్చ పెట్టింది అలా. అసలు నచ్చింది ఈ చర్చ నాకు. గురువారం ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టుబడులు పెట్టండి అని ఒక కంపెనీకో ఒక దేశానికో అక్కడి నుంచి వచ్చిన ఇన్వెస్టర్లకు చెప్పాలంటే మనము పెట్టుబడులు పెట్టడానికి సానుకూలంగా ఏం చేస్తా ఉన్నాం, మన రాష్ట్రంలో సానుకూలంగా ఏముంది, కరెంట్ ఇస్తున్నామా, రోడ్డు మార్గాలు మంచిగా ఉన్నాయా, వ్యవస్థ మంచిగా ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ట్యాక్సులు ఏమైనా తక్కువ తీసుకుంటారా పక్క రాష్ట్రంతో పోలిస్తే, మీరు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి కావాలన్న ఆ మినిమం ఎమ్యూనిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేసే స్టేజ్లో ఉన్నామని వాళ్ళకి తెలియజేయాలి. ఇంకోటి పక్క రాష్ట్రం కంటే బెటర్గా మేము ప్రొవైడ్ చేయగలుగుతాను ఒక ధీమా ఇవ్వగలగాలి. అప్పుడు పెట్టుబడులు వస్తాయి, మనందరికి తెలిసిన విషయం. ఇప్పుడు రేవంత్ అన్న పెట్టుబడులు పెట్టు అని అంటున్నాడు, కానీ పెట్టుబడులు పెడితే వాళ్ళ బతికేంది ఇప్పుడు చూస్తలేరా? ఆల్రెడీ పెట్టిన వాళ్ళ బతుకు మనం చూస్తలేమా? 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినా అని గతంలో గప్పాలు కొడి ఇంతవరకు ఆ పెట్టుబడులు ఏడబెట్టు నాకే అర్థం కాలేదు, నాకు కనపడం కూడా కనపడలేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ప్రతిరోజు పేపర్లు ఉన్నాయి కానీ రాతలు రాస్తూ ఇక నేను పొడుస్తా అన్నా, నేను పందిరేస్తా అన్నా, ఇక అయిపోయింది తెలంగాణ డైమండ్ అవుతుంది అని చెప్పేసి రైజింగ్ తెలంగాణ చేస్తాడు. మాటల రైజింగ్ చేతల్లో లేదు, ఓన్లీ మాటల వరకే రైజింగ్ అవుతుంది. ఏం ముదనాశ రోగం. భారత్లో ఇన్వెస్ట్మెంట్కు సిటీ ఉత్తమ గమ్యస్థానం అట. యుఎస్ ఐఎస్పి ఎఫ్ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాం. చైనా +1 మోడల్కు తెలంగాణనే సమాధానం. సిటీలో రోడ్లకు టెక్ కంపెనీల పేర్లు పెడతామని ప్రకటన చేసిండ. రోడ్ల కంట టెక్ కంపెనీల పేరు పెడతాడు. ఇది చూసినారా? ఇది మన ఫ్యూచర్ సిటీనా? అబ్బా 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 అబ్బా. ప్రపంచానికి ధీటుగా అంతర్జాతీయ నగరంగా 30,000 ఎకరాలు మన కేసీఆర్ ఫార్మా కంపెనీల కోసం తీసుకున్నదని ఈయన నాది మది ఊటే పిల్లలు మన పిల్ల అని చెప్పినట్టుగా ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు అయితే ఇక పెట్టుబడుల గురించి దండిగా మాట్లాడతాడు. మరి ఏం పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడులు మీకు తెలియాలి. నాకైతే ఏం నచ్చలే ఈ జోలి. ఇప్పుడు ఇదే వార్త అందరు రాస్తారు. అమ్మో ఎవరైనా తక్కువ తినలే, వీళ్ళంతా దోస్తానా మంచిగా ఉంటుంది. పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ శబాష్. ఇది ఈయన, ఇది రేవంత్ జ్యోతి. రేవంత్ జ్యోతి ఎక్కడ పోయింది? పెట్టుబడులు పెట్టండి. అబ్బా 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 అబ్బా. ఇక్కడ ఇంకో చిన్న టైటిల్ రాసింది. గత ప్రభుత్వాన్ని పెట్టుబడులకు పెద్దపీట వేసినాయా? హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చడమే లక్ష్యం. మూసి పునరుజ్జీవంతో నైట్ ఎకనామీలో కీలక అభివృద్ధి. రోడ్లకు ఇకపై గూగుల్, మెటా, టీసీఎస్ తదితర సంస్థల పేర్లు పెడతా. గత ప్రభుత్వాలన్నీ మంచిగా పెట్టుబడులు తెచ్చినాయి అంటుండు. అబ్బా చాలా గొప్పగా తెచ్చినాయంట రేవంత్ అని అంటుండు. నేను నాకేం సంబంధం లేదు అందులో. అన్న చెప్పిండు, నేను చెప్తాను మీకు అంతే. ఎందుకంటే అన్న చెప్తే మనం నమ్మాల్సి వస్తుంది. కొన్ని విషయాలు మనం నమ్మాల్సి వస్తుంది. తెలంగాణ రైజింగ్ అంటాడు 2047 అట. అది రైజ్ అవుతుందా మరి కాదా? ఇక మరి మీరు చెప్పు. నాకైతే రైజ్ కాదని అనుకుంటున్నా. ఏం రైజ్ అవుతుంది? మన్ను రైజ్ అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆగం పట్టించడం రైజ్ అవుతుంది అంతే. లేదు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేయడం కూడా రైజ్ అవుతున్నాం. ఇంతవరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను రైజింగ్. అంతమించి వేరే దాంట్లో రైజింగ్ ఏం లేదా?